నమస్తే. నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో మైగ్రేన్‌కి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా మైగ్రేన్ అనేది వన్ సైడ్ కానీ, 2 వైపులా కానీ, లేదా తల వెనక భాగంలో కానీ తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి సింప్టమ్స్ వాంతులు కానీ, వికారంగా ఉండడం గానీ, తలపోటు సివియర్‌గా ఉండడము, కొంతమంది లైట్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. మరికొందరికి ఆరా అనేది ఫీల్ అవుతుంటారు. అంటే తలనొప్పి వచ్చే ముందు కొన్ని సింప్టమ్స్ బలహీనతగా ఉండడము, కళ్ళు బ్లర్డ్ విజన్‌గా రావడము అనేవి తెలుస్తూ ఉంటుంది. మరికొందరిలో బీపీ అనేది లో అవుతుంది. సో, మన హోమియోపతి ట్రీట్మెంట్‌లో కామన్‌గా మైగ్రేన్‌కి తీసుకోవాల్సిన మందులు అతి ముఖ్యమైనవి బెల్లడోనా. రైట్ సైడెడ్ మైగ్రేన్ హెడేక్ వచ్చినట్లయితే దాంతోపాటు సడన్‌గా అక్యూట్ హెడేక్ వచ్చి ఎండలోకి వెళ్ళినప్పుడు భరించలేకపోవడం లాంటి సమస్యలు ఉన్నట్లయితే బెల్లడోనా చాలా బాగా పనిచేస్తుందండి. మరియు నాట్రమూర్ ఎనెమిక్ కండిషన్స్‌లో అంటే రక్తం బలహీనత ఉన్న వారిలో, ఎమోషనల్‌గా స్ట్రెస్ ఫీల్ అయిన వారిలో, టీనేజర్స్‌లో వారిలో నాట్రమూర్ బాగా పనిచేస్తుందండి మెడిసిన్. మరి కొందరిలో సాంగ్యునేరియా నైట్రికమ్ రైట్ సైడెడ్ హెడేక్ అండి. థ్రాబింగ్ పెయిన్ అలాంటివి ఉన్నట్లయితే, సైనసైటిస్ హెడేక్ కనుక వచ్చినట్లయితే సాంగ్యునేరియా చాలా బాగా పనిచేస్తుంది. మరి కొందరిలో స్పైజీలియాలో లెఫ్ట్ సైడెడ్ హెడేక్ ఎలా ఉంటుందంటే కన్ను భాగం నుంచి టెంపోరల్ నుంచి వెనక భాగం వరకు నొప్పి అనేది ఉంటుంది. వారిలో కన్ను లాగడము అలాంటి సమస్య ఉన్నట్లయితే, కంటిన్యూస్ ఐ స్ట్రెయిన్ వల్ల వచ్చినట్లయితే స్క్రీన్ టైం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి వారిలో స్పైజీలియా చాలా బాగా పనిచేస్తుందండి. మరి కొందరిలో మనకి ఈ హెడేక్ అనేది అంటే స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఉన్నట్లయితే, వర్క్ ఎక్కువ అయినందువల్ల, దాంతోపాటు స్పైసీ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల వారిలో కాన్‌స్టిపేషన్ ఉన్నట్లయితే నక్స్వామికా చాలా బాగా పనిచేస్తుందండి. సీ ఏది కారణాలను బట్టి అనేది ఇవ్వడం అక్యూట్ హెడేక్స్‌కి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అతి ముఖ్యమైన విషయం డాక్టర్ పర్యవేక్షణలో తీసుకున్నట్లయితే మనకి డోస్ అనేది మన బాడీలో ఎంత రిక్వైర్మెంట్ ఉన్నదనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది. దాంతోపాటు మనకి లైఫ్ స్టైల్, డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న చిట్కా కనుక మైగ్రేన్ హెడేక్ అవాయిడ్ చేయడము ఎలా అనేది తెలుసుకుందాము. సాధారణంగా సింపుల్‌గా హెడేక్ వచ్చినట్లయితే చిన్న పిల్లల్లో కానీ, టీనేజర్స్‌లో కానీ, పెద్దవారిలో కానీ నీరు ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. దాంతోపాటు ఇమ్మీడియేట్‌గా బనానా అనేది తినాలి. పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి హెడేక్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా మూడవది డార్క్ చాక్లెట్ అనేది తీసుకోవాలండి. కెఫీన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హెడేక్ ఇమ్మీడియేట్‌గా తగ్గుతుంది. డార్క్ చాక్లెట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు హెడేక్ అనేది వస్తుంటుంది. వారికి డార్క్ చాక్లెట్ కన్జ్యూమ్ చేసినట్లయితే హెడేక్ అనేది ఉండదు. మినిమమ్ 2-3 లీటర్స్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేయాలి. దాంతోపాటు మన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మైగ్రేన్ నుంచి పూర్తిగా విముక్తి పొందొచ్చు. ధన్యవాదాలు.